ప్రభు ఘననామానికి స్తోత్రాలు. క్రీస్తు యేసు ఘనమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మరలా తిరిగి ఈ సమయంలో ఆయన పరిశుద్ధమైన మాటలను మనమందరం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మంచి కృపని మనందరికీ కూడా అనుగ్రహించున్నారు. ప్రియులారా, గతించినటువంటి 9 మాసములు కూడా ఆయన కృపను మనకు తోడుగా ఉంచి, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి, ఆయన కృపచేతని మనల్ని బలపరిచి మరలా తిరిగి ఈ యొక్క 10వ మాసపు మొదటి దినమును ఈ ప్రార్థనా సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించున్నారు. ప్రియులారా, అందుని బట్టి ప్రతి ఒక్కరము కూడా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ సమయంలో ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా ఆయన కృప కొరకు మనందరం కూడా ప్రార్థన చేసుకొని ప్రభుని వేడుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదములకు ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మేమందరము మీ యొక్క పాద సన్నిధిలో చేరి మీ స్వరమును వినేందుకు సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాం. తండ్రి, మీ కృపను మీరు మాకు దయచేయండి. అందరిపై నీ పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించండి. మీకు మాత్రమే మహిమను తెచ్చుకొని మమ్మల్ని దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైన వందనములు నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన మాట, మీకు నీతి సూర్యుడు ఉదయించును అనేటువంటి ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రియులారా, ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించిన మాట, మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఈ మాటకు అనుకూలమైన వాక్యాన్ని మనం ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి మలాకి 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా, ఈ రోజున మనందరినీ ప్రేమించి మనందరినీ ఆదరించేందుకు గాను ఈ మంచి మాటను ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎందరైతే తమ యొక్క పరిస్థితులలో, తమ యొక్క జీవన ప్రయాణంలో కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఎందరైతే తమ జీవన ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి అనేకమైనటువంటి బాధలు పడుతూ వేదనకు గురి అయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట ద్వారా ప్రభు మనందరినీ కూడా ధైర్యపరుస్తున్నారు. ప్రియులారా, ఈ మాట ద్వారా ప్రభు మనందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నారు. నేనున్నాను, మీరు భయపడవద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నా యందలి భయభక్తులు గలవారైనటువంటి మీ మీద నీతి సూర్యుడును ఉదయిస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. అంటే నా సన్నిధి మీకు తోడుగా ఉన్నది, మీరు నా ఎడల భయము భక్తి కలిగి జీవించున్నారు గనుక నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. చాలామంది వారి ప్రయాణాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక అంశాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అవసరతను బట్టి ఎన్నో సంవత్సరాలుగా వారు ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా కార్యాలు జరగని మీదట వారి ప్రయాణంలో అలసట, నీరసం, ఒకలాంటి నిరుత్సాహం అనేటువంటిది చోటు చేసుకొని చాలా సందర్భాల్లో దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ప్రియులారా, దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉంటాం. ప్రార్థించే విషయంలో, వాక్యమును చదువుకునే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిర్లక్ష్యముగా ఉంటూ ఉంటాం. ప్రియులారా, ఎందుకంటే మేము ఎంత ప్రార్థించినప్పటికీ కూడా
ఎంత ఆయనకు నమ్మకముగా ఉండినప్పటికీ కూడా మేము దేవుని కార్యాలు మేము చూడలేకపోతూ ఉన్నాము, మాకు ఇంకా ఓపిక లేదు అనేటువంటి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి వారు దూరస్తులైపోతూ ఉంటారు ప్రియులారా. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు, నా యందు భయభక్తులు గలవారైనటువంటి మీ మీద నీతి సూర్యుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మన మీద మరి ఉదయిస్తాడు. ఆయన క్రియలను మరి మన ఎడల ఆయన జరిగిస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక ఈ వాక్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తూ దీని ద్వారా ప్రభు మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు. ఈ మాట ప్రభు మనతో చెప్తున్నప్పుడు ప్రియులారా, మనమందరము కూడా ఈ మాటను నమ్మి విశ్వసించినటువంటి వారమై మన ప్రయాణాలను నూతనముగా మరలా తిరిగి ప్రారంభించవలసినటువంటి వారమైన ప్రియులారా. ఎందరైతే మరి ప్రయాణాన్ని కార్యాలు చూడలేకపోయామని ముగింపు చేసేస్తారనగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగిస్తారో వారితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మరలా తిరిగి నీ ప్రయాణాన్ని కొనసాగించమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి ప్రియులారా మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. ఆయన వాక్యంలో అనేకమైన సార్లు అనేక మంది దైవజనుల ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. నేను నిన్ను విడువను, ఎన్నడను కూడా ఎడబాయనని ప్రభు మనకు సెలవిస్తూ ఉంటారు ప్రియులారా. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి మనుష్యుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ మీద ఉదయిస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. ఎప్పుడైతే ప్రభు మనతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఈ మాటలు నమ్మి విశ్వసించిన మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలి ప్రియులారా. గమనించండి, మోషేతో ప్రభు మాట్లాడాడు. ఇజ్రాయేలు ప్రజలు పెట్టిన మొర ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన మొరను జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుంచి విడిపించడానికి ప్రభు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకున్న దేవుడు మోషే వద్దకు వెళ్ళి మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెరలో నుంచి విడిపించడాన్ని నేను ఏర్పరచుకున్నాను, నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్పినప్పుడు మోషే అనేకమైన సార్లు ప్రభుని యొద్ద నివారిస్తాడు, ప్రభుని మాటను తృణీకరిస్తాడు ప్రియులారా. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు మోషేను ఎన్నుకున్నాడు. మోషేను కూడా నాయకునిగా చేయడానికి, మోషేను కూడా ఆశీర్వదించడానికి ప్రభు నిర్ణయం తీసుకున్నారు. కనుక మోషేతో ప్రభు మాట్లాడి మోషేతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అని దేవుడు చెప్పాడు ప్రియులారా. అని చెప్పినప్పుడు మోషే ఆ మాట నమ్మి విశ్వసించి ఐగుప్తులోనికి మరలా ప్రవేశించి ఆ యొక్క ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొద్దకు వెళ్ళి ఇజ్రాయేలు పక్షముగా ఆయన పోరాడి గెలవటం జరిగిందని మనందరికీ తెలుసు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన మాటను నమ్మి మనం విశ్వసించి ముందుకు వెళ్ళినప్పుడు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా నీకు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు తన తోడుగా ఉండి నీ పక్షముగా ఆయనే యుద్ధము చేసి నీకు విజయాన్ని కలుగు చేస్తాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క మలాకి 4వ అధ్యాయం 2వ వచనము ద్వారా నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీకు ఆరోగ్యాన్ని ఇస్తానని కూడా ప్రభు చెప్తున్నాడు. క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా మీరు గంతులు వేస్తారని కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. నువ్వేమాత్రం కూడా బాధపడనవసరం లేదు, విచారపడనవసరం లేదు. అయ్యో, ఎన్నో సంవత్సరాలుగా నా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నో సంవత్సరాలుగా నాకు ఒక మంచి ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఎన్నో సంవత్సరాలుగా నాకున్నటువంటి ఈ యొక్క సమస్యల నుంచి నేను విడుదల పొందుకునేందుకు నేను మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేకమైన సంవత్సరాలుగా వివాహమైన నాటి నుంచి ఈరోజు వరకు మరి నేను బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నాకు కలగడం లేదని నువ్వేమో నిరుత్సాహపడని అవసరం లేదు. ఎందుకో తెలుసా, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు గనుక తప్పకుండా ఆయన సన్నిధిని నీకు తోడుగా ఉంచాడు ప్రియులారా. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఆయన మనకు తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుక మనము చేయవలసిన పని యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో ప్రభు మంచి మాట చెప్తా ఉన్నారు 3వ వచనంలో.
నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ముందుకు వెళ్ళమని ప్రభు చెప్తున్నాడు కనుక మనం కొనసాగాలి. మనము మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. ప్రారంభించబడిన ప్రయాణం కొనసాగాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా, చూడండి యెషయా గ్రంథము 35వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు నిరుత్సాహము చెంది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించలేకుండా నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సడలిన చేతులను బలపరచుడి. మళ్ళా ప్రభు తొట్రిల్లున మోకాళ్ళను దృఢపరచమని ప్రభు చెప్తున్నాడు. మరలా తిరిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రారంభ గడియలలో నువ్వు ఎలాగైతే మోకాళ్ళ ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించావో అలాగున ప్రభు సన్నిధిలో మరలా తిరిగి మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించమని యేసుక్రీస్తు వారు తన వాక్యము ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ మోకాళ్ళ ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలు అనేక మంది పరిశుద్ధ లేఖన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని వారి వెంటే ఉంచుకొని వారు అనేకమైన మేలులు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. సడలిన చేతులను బలపరచండి, తొట్రిల్లు మోకాళ్ళను మీరు బలపరచండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నీవు ఆయనందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నావు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు భయపడొద్దు. ఆ యొక్క సన్నిధి తోడుగా ఉంది కనుక నీ ప్రయాణం ముందుకు కొనసాగాలి. నీ ప్రయాణం ముందుకు కొనసాగాలి అంటే నీవు చేయవలసిన పని ప్రభు చెప్పినట్లుగా నీ మోకాళ్ళను నీవు బలపరచాలి. మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, దానియేలు దేవుని యొక్క కృపను సంపాదించడానికి, దైవ దర్శనాన్ని పొందుకోవడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క కృపను అనుభవించడానికి దానియేలు దినమునకు 3 మోకాళ్ళుని యెరూషలేము వైపున కిటికీలు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా తండ్రైనటువంటి దేవుని కృప, ఆయన సన్నిధి తోడుగా ఉంది. ఆ సన్నిధి యేసుక్రీస్తు వారిని పునరుద్ధారుడు చేయటానికి, అంతకు ముందుగా ఆ శ్రమలన్నింటినీ అనుభవించడానికి, దేవుని సన్నిధిని దేవుని కృపను అనుభవించడానికి యేసుక్రీస్తు వారు కూడా ఆ గెత్సెమనే తోటలో ప్రియులారా ఆయన మోకాళ్ళుని ప్రార్థించినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథంలో మనకు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, నీ ప్రయాణానికి ముఖ్యమైనటువంటి అనుభవం ఏముండాలంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి జీవించాలి. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఉన్నతమైన స్థితిలో ఉన్న, తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఐశ్వర్యవంతులమైన, గొప్పవారమైన ఎవరమైనప్పటికీ కూడా ప్రియులారా, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలి. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆ కృపను నువ్వు అనుభవించాలి. ఆ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి అంటే మనకు మోకాళ్ళ ప్రార్థనా జీవితం కావాలి. ప్రియులారా, చాలామంది దైవజనులను మనం చెప్పుకుంటూ ఉంటాం. భక్తి సింగ్ గారే కానీ, అలాగే దేవదాసయ్య గారే కానీ, యసన్ గారే కానీ, దినకరన్ గారే, ఇంకా మనకు తెలియనటువంటి సేవకులు ఎంతోమంది, మోకాళ్ళ అనుభవాన్ని కలిగిన సేవకులు ఎంతోమంది ఉంటారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. సడలిన చేతులు, తొట్రిల్లు మోకాళ్ళు నువ్వు బలపరచాలి. ఎందుకంటే నీవు ప్రయాణం చేయాలి. చాలా ప్రయాణం ఉంది. ఎందుకో తెలుసా? నీవు ఆయన కృపను అనుభవించాలి. నీ కొరకు దాచిపెట్టి ఉంచిన మేలుని నీవు పొందుకోవాలి. ప్రియులారా, ఈ ప్రయాణం ఇంతటితో ఆపటానికి వీలు లేదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. 75వ సంవత్సరంలో అబ్రహామునకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, బిడ్డలను అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు 100వ సంవత్సరంలో అబ్రహామును ప్రేమించి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని అబ్రహామునకు కుమారుడిని ప్రభు ఇచ్చాడు. ప్రియులారా, నీ ప్రయాణం అనేటువంటిది చాలా గొప్పది. ఈ ప్రయాణము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించిన ప్రయాణం. సణుగులతో గొణుగులతో ఏమాత్రము కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి మనము ఇష్టపడకూడదు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు
మనందరినీ కూడా ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి మనలను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది. ఆ సన్నిధిని తోడుగా ఉన్న మనము మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మనం ఆయన కృపను పొందుకునేంత వరకు అది కొనసాగించాలి అంటే మొదటిగా మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి మనము జీవించాలి ప్రియులారా. రెండవదిగా చూసినట్లయితే అబ్రహాము మరి ఆదికాండం 18వ అధ్యాయంలో సింధూర వనములో ఒక మధ్యాహ్న వేళ సింధూర వనములో గుడారపు వాకిటి వద్ద కూర్చొని ఉండగా 3 మనుష్యులు అబ్రహాము కనపడతారని ప్రభు సెలవిస్తున్నాడు. 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. చూడండి ప్రియులారా, ఈ 2వ వచనం చూస్తే అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అబ్రహామునకు కనపడుతున్నారు ప్రియులారా. అబ్రహాము ఆకాశం వైపుకు చూశాడు, అంటే దేవుని వైపు చూచే అనుభవము. ప్రభు వాక్యమును మీరు పైనున్న వాటిని మీరు వెతకమంటా ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 34వ కీర్తనలో దావీదు ఒక మంచి మాట మాట్లాడతాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేనని మాట్లాడుతున్నాడు ప్రియులారా. మనము దేవుని వైపు చూసే అనుభవాన్ని కలిగి జీవించాలి. నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది, నీవు మరి గంతులు వేస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. మంచి ఆరోగ్యం కలిగి జీవిస్తావని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయాణాన్ని మనం ముందు కొనసాగించాలి. దిగులు పడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు, వేదన అనుభవించిన అవసరం. నాకెవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాకెవరు తోడు లేరు, చివరికి దేవుడు కూడా నన్ను వదిలేశాడని చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు. నో, దేవుడు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టాడు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, గర్భమున పుట్టిన తల్లి తన బిడ్డను మరుచిపోతేమో కానీ నేను మాత్రం ఎప్పటికీ నిన్ను విడవనని సెలవిస్తూ ఉన్నాడు. గనుక మన ప్రయాణం కొనసాగాలి అంటే మొదటిగా నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగి జీవించాలి ప్రియులారా. రెండవదిగా ప్రభు చెప్తున్నాడు, ఆయన వైపు చూస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆ 4వ జామున యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క గొప్ప తుఫాను రేగినప్పుడు శిష్యులు యేసు ప్రభు వైపును చూసినప్పుడు భూతమని భయపడినప్పుడు, నేనే, మీరు భయపడకూడని ప్రభు సెలవిచ్చాడు. ప్రభు సెలవిచ్చినప్పుడు పేతురు గారు, నీవే అయితే నీళ్ల మీద నడిచే కృప నాకు కూడా ఇమ్మన్నాడు. రమ్మనమని చెప్పినప్పుడు పేతురు గారు నడుస్తూ వెళుతూ మధ్యలో పోగానే, మీ అందరికీ తెలుసు, నీట మునిగిపోతూ ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, నన్ను లేవనెత్తమని దేవుని కోరుకున్నప్పుడు ఆయన చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తుతాడు ప్రియులారా. ఎప్పుడైతే పేతురు గారు నీటి వైపు చూశాడో, ప్రభుని వైపు కాకుండా తన మనస్సును నీటి మీద ఉంచాడో, తన ఆలోచన అంతా కూడా నీటి మీద ఉంచాడో, భయాన్ని కలిగి జీవించాడో, ఆటోమేటిక్గా మునిగిపోవటం ప్రారంభించాడు. నీ ప్రయాణంలో నువ్వు లోకం వైపు చూడకూడదు, లోకార్శలను అనుసరించి నడవకూడదు ప్రియులారా. ప్రభు కృపను అనుభవించాలి అంటే, నీ ప్రయాణాలను శుభ్రం మరి కొనసాగించాలి అంటే నువ్వు మధ్యలో వదిలేయకూడదు. నువ్వు దేవుని వైపు చూస్తూ వెళ్ళిపోవాలంతే. కరువైన, కష్టమైన, బాధైన, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా కూడా దేవుని వైపే నువ్వు వెళ్ళిపోవాలి. దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి ప్రియులారా. దావీదు తన ప్రయాణంలో భయంకరమైనటువంటి పోరాటాలు వచ్చినాయి. ఎన్ని పోరాటాలు వచ్చినాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభు సన్నిధిని మాత్రం దావీదు విడిచిపెట్టలేదు ప్రియులారా. దినమునకు 3 మార్లు ప్రార్థించేవారు, 7 మార్లు స్తుతించేవాడని మనందరికీ తెలుసు. ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను ప్రేమించిన యేసయ్య, నన్ను ప్రేమించిన యేసయ్య నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. నీకు నాకు యేసు వైపు చూసే అనుభవం కావాలి. నా సన్నిధి నీకు తోడుగా ఉంది, నువ్వు భయపడొద్దు అని ప్రభు చెప్తున్నాడు. సో మనం మన ప్రయాణాన్ని కొనసాగించాలి మోకాళ్ళ ప్రార్థనతో, యేసు వైపు చూచుచు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రహాం గారు అప్పటికే దీవించబడ్డాడు. గుడారు వాకిట కూర్చున్నాడు. మధ్యాహ్నపు ఎండవేళ మరి ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి అతడు కన్నులెత్తి చూశాడు పిల్లారా. ఎందుకంటే భక్తులు అన్నట్లుగా
కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? దేవుని నుంచి వస్తుంది. ఒకవేళ మనుషుల వైపు చూడవచ్చు, నాకు వాళ్ళు సహాయం చేస్తారని, వీళ్ళు సహాయం చేస్తారని, వాళ్ళ వల్ల నాకు మేలు కలుగుతుందని, వీళ్ళ వల్ల నాకు మేలు కలుగుతుందని నీ ప్రయాణంలో దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల వైపు లేకపోతే పరిస్థితుల వైపు చూస్తూ నీ యొక్క బలం మీద ఆధారపడి నువ్వు ముందుకు కొనసాగుతున్నట్టయితే మనం నష్టాన్ని అనుభవించవలసిన వారమే ఉంటాం ప్రియులారా. నువ్వు దేవుని వైపు చూసే అనుభవం నీకు కావాలి. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైన దేవుడు, మనల్ని విడువని దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను ప్రభు నడిపించిన దేవుడు ప్రియులారా. మోషేకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు, యెహోషువకు తోడుగా ఉండి నడిపించిన దేవుడు ప్రియులారా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దిగులు పడనవసరం లేదు, నువ్వు బాధపడనవసరం లేదు. నీతి సూర్యుడు మీ మీద ఉదయించును, ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుందని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. బికాస్ నీవు ఆయన ఎడల భయము భక్తి కలిగి జీవిస్తున్నావు, అది మాత్రం మర్చిపోవాక. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం ప్రియులారా. అది అబ్రహాము దేవుని వైపు చూసిన అబ్రహామే 3 మనుషులు కనపడినప్పుడు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామునకు ఇచ్చిన గొప్ప ధన్యత తనను తాను తగ్గించుకొనుట, దేవుని సన్నిధిలో విధేయత కలిగి జీవించుట, దేవుని సన్నిధిలో సాగిలపడే అనుభవం అనగా ప్రియులారా. దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని తనను తాను ప్రభుకి సమర్పించుకునేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని అబ్రహాము కలిగి జీవించాడు ప్రియులారా. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ ప్రయాణము కొనసాగించబడాలి, ఆధ్యాత్మిక ప్రయాణము సురక్షితంగా కొనసాగించబడి ప్రభు నీ కొరకు దాచిపెట్టి ఉంచిన మేలు మనం అనుభవించాలి అంటే ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున నీ జీవితంలో నీకు తగ్గింపు కావాలి. నువ్వు ప్రభుకు సమర్పించుకునే అనుభవాన్ని కలిగి జీవించాలి. ప్రభువా సమస్తము నీవే తండ్రి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నట్లుగా నీ ప్రయాణాన్ని ముందు కొనసాగించాలి. దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి, మనం సమర్పించుకోవాలి ప్రియులారా. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం ప్రయాసపడాలి ప్రియులారా. ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, క్రీస్తులో మీ ప్రయాస వ్యర్థము కాదని పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించిన యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆదరించే తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దిగులు పడుతున్నావు, వేదన పడుతున్నావు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది సేవకులను ఆదరిస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వెళ్ళి అన్నీ సహాయం చేస్తూ ఉన్నాను, ఎన్నో సంవత్సరాలుగా కుటుంబం అంతా దేవుని ఎదుట సాగిలపడి ఉంటున్నాము, ఇంకా మేము కార్యాలు చూడలేకపోతున్నాము, ఎందుకని మాకు ఇలాగ జరుగుతూ ఉంది, ఎందుకు నాకే ఇది జరగాల, నా ప్రయాణంలో ఎందుకు ఇంత కష్టం వస్తూ ఉంది అని నువ్వు నిరుత్సాహపడుతున్నావు. కనుక ఈ రోజున నిన్ను చూస్తున్న యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఎరిగినటువంటి యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆయన విలువ పెట్టి కొనుక్కున్నటువంటి యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నా నామమందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నేను మీ మీద ఉదయిస్తాను, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది, మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది, గంతులు వేస్తారని మరి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలు నమ్మిన మనము, విశ్వసించిన మనము ఈ రోజు నుంచి ప్రభునితో ఒక మంచి నిబంధన చేసుకుందాం. ప్రభువా, నా ప్రయాణాన్ని మరలా తిరిగి నేను ప్రారంభిస్తానయ్యా. ఈ ప్రయాణం సజావుగా సాగడానికి తండ్రి నీ ఆ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచండి అయ్యా. మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి నీ వైపే చూస్తూ తండ్రి నేను తగ్గించుకుంటూ నన్ను నేను నీకు సమర్పించుకొని నీ పాద సన్నిధిలో ముందుకు వెళ్ళే కృప నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చే దీవెన ఆశీర్వాదాలు అందుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా,
సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి ఈ సమయంలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి అయిన దేవ, దయగల తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మమ్మల్ని ప్రేమించిన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే మీ మాటలు వినుచు వారి పరీక్ష చేసుకొనొచ్చు నీ పాద సన్నిధిలో నా తండ్రి పశ్చాత్తాప్తులై వారిని వారు తగ్గించుకొని వారు సమర్పించుకొనొచ్చు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో ఆ ప్రతి బిడ్డను బట్టి తండ్రి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. చెప్పబడిన ప్రతి మాట ప్రభువా అందరి హృదయాల్లో మీరు ముద్రించండి. మీరు ఫలింపు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎందరైతే నీ పాద సన్నిధిలో చేరి ప్రభువా వారి అవసరతల నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నారో ప్రతి అవసరత మీ నామ మహిమలో మీరు తీర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబములలో ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, సంతోష సమాధాన సమృద్ధి కలిగి జీవించినట్లుగా నీ కృప దయచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులలో నుంచి బిడ్డలకు మీరు విడుదలను మీరు దయచేయండి. రుణ బాధలలో నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభువా. దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలకు నాయన సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఎందరైతే మీ సన్నిధిలో నిబంధన చేసుకొని ప్రభువా ప్రతిష్ట కలిగి జీవిస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు లేనటువంటి తల్లులు బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరు బిడ్డలను మీరు అనుగ్రహించగలిగిన దేవుడవు నాయన. వారి ప్రయాణంలో అద్భుతాలు మీరు జరిగించిన ఆయన, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు నాయన మంచి ఉద్యోగమును దయచేసి మీరు దీవించండి. ఇతర సమస్యల చేత బాధపడుతూ విడుదల కొరకు నాయన మీ సన్నిధిలో మీ వైపే చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభువా. మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. అడ్మినిస్ట్రేషన్ దీవించండి ప్రభువా, ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. నిరంతర దీవెనతో నింపండి ప్రభువా. ఎందరైతే మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థనలు చేస్తున్నారో వారందరిపై నీ పరిశుద్ధాత్మను మీరు కృమ్మరించమని వేడుకొనుచున్నాము తండ్రి. మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా పరిచర్య గురించి మీరందరూ మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ సమయాన్ని ముగిస్తున్నాను. పిల్లరా, ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధ ఆత్మదేవుని మహాకృప మనందరికీ తోడు నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.